ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చంద్ యాదవ్. ప్రపంచం మొత్తం మీద కూడా ఎక్కడ విన్నా ఒకటే పదం వినపడుతుంది, యోగా యోగా యోగా. ఈ రోజు విశాఖ వేదికగా సుమారు ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసేందుకు సువిశాల సాగర తీరంలో 3 లక్షల నుంచి 3.5 లక్షల వరకు కూడా యోగా చేశారు. యోగాలో యువత అధిక సంఖ్యలో పార్టిసిపేట్ చేసింది. సో ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు, వారిని అడిగి వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, ఈ రోజు ఇంత పెద్ద ఈవెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేశారు, సో ఎట్లా చూడొచ్చు? ఈరోజు 11వ ఇంటర్నేషనల్ యోగా డేలో పాల్పంచుకున్న చాలా గౌరవంగా భావిస్తున్నాం. మాకు ఈ అవకాశం దొరికినందుకు చాలా దీనిగా ఫీల్ అవుతున్నాం. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడే ఎంఎస్ డిపార్ట్మెంట్ వైజాగ్. సో ఈ రోజు మన విశాఖపట్నం వైపు యావత్ ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉంది. సో ఒక విశాఖ వాసిగా మీరు ఎలా చూడొచ్చు? చాలా బాగుంది. విశాఖ వాసిగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఆ ఈవెంట్ ఇక్కడ జరగడం చాలా అదృష్టం అనుకుంటున్నాను. విశాఖపట్నానికి చాలా బాగుంది సార్. మీరు చెప్పండి, ఈ రికార్డ్ ఈవెంట్ లో మీరు పార్టిసిపేట్ చేయాలి, హౌ డు యు ఫీల్? It's very amazing and it's very large event and we feel very proudful to be the part of this event. Where are you from? I am from UP and I am working here in MES. Okay. So UP Visakhapatnam, what is the difference? A lot of differences here, language, food, weather, and each and everything. There is plan and here is the beach, ocean. Now you are participated a record event, so how do you feel? It's very amazing. Thank you. సో మీరు చెప్పండి, అద్భుతమైన ఈ రోజు ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఈవెంట్ లో మీరు పార్టిసిపేట్ చేశారు, ఎట్లా ఫీల్? We're feeling so proud. ఇంత పెద్ద ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలో మేము పార్టిసిపేట్ చేసాం. వీఆర్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ. ఈ సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నంలో ఎస్పెషల్లీ ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. సో వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో యోగా అనేది సర్వరోగ నివారణ అంటారు. యోగా చేయడం వల్ల ఒక మెంటల్లీ హెల్తీగా కూడా ఉంటామంటారు. సో ఈ ఒక్క రోజుతో యోగా చేసి వదిలేస్తారా? ఇన్ ఫ్యూచర్ కూడా మీరు యోగా చేస్తారు? అందరికీ తెలియాలి, ఇది హెల్త్ కి సంబంధించిందని అందరికీ తెలియాలని ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. విల్ కంటిన్యూ విత్ దిస్. సో మీరైతే డైలీ యోగా చేస్తారా? యోగా చేయము, బట్ ఫిట్నెస్ మేమే ఫాలో అవుతాం. సో మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. వైజాగ్. సో ఒక వైజాగ్ వాసిగా ఈ రోజు ప్రపంచం అంతా కూడా వైజాగ్ వైపు చూస్తుంది, భారతదేశం వైపు చూస్తుంది, ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుంది. ఒక వైజాగ్ గైడ్స్ గా ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ అయితే ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి రావడం అండ్ సెంట్రల్ మినిస్టర్ అందరూ వచ్చి ఇక్కడ ఈ 11th సెలబ్రేషన్ ఇక్కడ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ది మోస్ట్ ప్రీషియస్ ఏంటంటే బీచ్ దగ్గర, ఎందుకంటే వైజాగ్ కి హార్ట్ అంటే బీచే. సో బీచ్ దగ్గర సెలబ్రేషన్ అనేది ఇంకా ఒక హై పీక్ తీసుకెళ్ళింది. సో చాలా హ్యాపీగా ఉంది. సో యోగా చేయటం వల్ల అంటే మనస్సు, శరీరం, ఆత్మ ఈ మూడింటిని ఏకాగ్రతగా ఒకే చోట నిలిపేది యోగా అంటారు. అటువంటి యోగాని ప్రతిరోజు చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అంటారు. సో ఈ రోజు ఈ ఒక్కరోజు మాత్రమే యోగా పార్టిసిపేట్ చేయడానికి వచ్చారా? రేపటి నుంచి మీరు కంటిన్యూగా మీ కార్యక్రమాల్లో యోగా అనేది పార్టిసిపేట్ ఉంటుందా? చేయాలి అని అయితే నాకు ఉంది, బట్ ఇప్పుడు అందరికీ చాలా బిజీ షెడ్యూల్స్ లైఫ్ అయిపోయాయి. సో నాకు కూడా చేయాలనే ఉంది, అందరికి కూడా చెప్తున్నా. ఇన్ కేస్ అంటే అట్లీస్ట్ ఒక 5 to 10 minutes అయినా మనం ట్రై చేద్దాం. ట్రై చేస్తేనే కదా ఏదైనా సక్సెస్ అవుతుంది. సో వి విల్ ట్రై. ఆల్ బెస్ట్. ఈ రోజు ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఈవెంట్ లో మనం పార్టిసిపేట్ చేసాము. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇది అయితే చాలా పెద్దదే. మనకి ఏంటి అంటే మొత్తం ప్రపంచం మొత్తం మన వైపు ఉంది. అంటే వైజాగ్ లో ఇంత పెద్ద ఈవెంట్, ఆంధ్రాలో తటు వైజాగ్ చూస్ చేసుకోవడం చాలా చాలా పెద్ద ఈవెంట్ చేయడం కూడా బెస్ట్. మనకి అంటే చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది మనకి. అందరూ వచ్చి ఇక్కడ చేయడం, డెప్యూటీ సీఎం అంటే డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ మన సీఎం గారు, ప్రైమ్ మినిస్టర్ అండ్ చాలా మినిస్టర్స్ వచ్చి చేయడం చాలా హ్యాపీగా. Like Kerala. Are you participated in record event in Visakhapatnam? So how do you feel? It was very nice to participate in a very huge amount. It's very nice to, especially the arrangement is very nice, and we cannot how the state government is doing this type of arrangement. It was very it's very very nice experience. Because the arrangement to accommodate this type of person is very nice. ரொம்ப சந்தோஷம், ரொம்ப நல்ல இருக்கும்.
ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఈ రోజు యోగా చేయడం వల్ల చాలా అద్భుతంగా ఉంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా విశాఖ ఒక ట్రెండ్ సెంటర్ గా నిలిచింది ఈ రోజు. ఎందుకంటే ఇక్కడ సువిశాల సాగర తీరంతో పాటు విశాఖలో పలు చోట్ల సుమారు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా యావత్ విశాఖ మొత్తం మీద ప్రజలందరూ కూడా యోగా చేశారు. ఒక సముద్ర తీరంలోనే 3.5 లక్షలకు పైచిలుగా యోగా చేసినట్టయితే తెలుస్తుంది. మరోవైపు మిగతా చోట్ల కూడా సుమారు 1.5 మంది వరకు కూడా యోగా చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఈ యోగా ప్రతి ఒక్కరు దైనందిన జీవితాల్లో ఒక భాగం కావాలని అందరితో పాటు మనం కూడా కోరుకున్నాం. చూసిన నుండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ అబ్రహాంతో చందు, సుమన్ టీవీ విశాఖపట్నం.